यो देवस्वितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्येद्भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ అంటూ అనేక రకాల రహస్యాలన్నిటి మన సాహిత్యంలో మన పురాణాల్లో ఉండేటువంటి అంశాల యొక్క రహస్యాలన్నీ వెలికి తీస్తున్నటువంటి పురాణ రహస్యాల కార్యక్రమానికి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం. లోకంలో అనేక రకాల దీక్షలు అనేటటువంటి సంప్రదాయాలు వచ్చాయి. ఈ దీక్షలు ఏంటి, దీక్షా నియమాలేంటి, ఎందుకు దీక్షా భావన విస్తరించింది లోకంలో, దీని ద్వారా నేర్చుకోవాల్సిన అంశం ఏంటి, ఈ దీక్షల సందర్భం లోపల మనం చేసేటటువంటి ఏ పనులు ఉంటాయి, దాని వెనుక తత్వం ఏమిటి, ఒక ఉపాసన, ఒక ఉపవాసము, ఈ అంశాల యొక్క అర్థాలు ఏంటి, దాంట్లో మనం ఏ విధంగా ఫాలో కావాలి. ఈ విషయం అర్థం చేసుకోకుండా మనం సాధారణంగా చేసేటట్టయితే ఆ దీక్ష ఫలితం మనకు చేరదు. నిర్దిష్టమైనటువంటి ఒక ప్రయోజనం ఉన్నా ఉండకపోయినా ఒక అంశం చుట్టూ మన మనస్సును కేంద్రీకరించేసి ఒక దీక్షగా ఉండటం అనేది ఉంటుంది. ఏదైనా ఒకటి సాధించాలన్నప్పుడు ఒక దీక్షగా చేసే దాని పేరే తపస్సు. పూర్వకాలం లోపల మనకి ఏదైతే సినిమాల్లో చూపించినట్టుగా ఒక తపస్సు చేయటం అనగానే ఒకటి గడ్డం కలిగినటువంటి ఋషి, ఆ చేతి కిందకి ఒకటి కర్ర, తర్వాత నెత్తికి జటా చూడటం, చేతిలో ఒక మాల, పక్కన ఒక మండలం, ఇవన్నీ కనిపిస్తే ఆహా ఈయన ఋషి, ఈయన తపస్సు చేస్తున్నాడు అనే భావననే మనకు మనసు లోపల ముద్రపడిపోయింది. కానీ పిల్లవాడు పరీక్ష కోసం ఒకానొక సందర్భం లోపల రాత్రింబగళ్ళు శ్రమించి పుస్తకం మీదనే దృష్టి పెట్టేసి చదువుతూ తన శక్తిని పెంచుకుంటూ చూసేటటువంటిది, అవసరమైన దాన్ని రిఫర్ చేసుకుంటూ చదివేది కూడా ఒక తపస్సే. ఒక సైంటిస్టు ఏదైనా ఒక రాకెట్ ప్రయోగం చేయాలనుకునేటప్పుడు 3-4 నెలల పాటు అన్నింటినీ మర్చిపోయి కూర్చుని చేసేది తపస్సే. ఒక గొప్ప ఫర్నేస్ కొన్ని 100 డిగ్రీల సెల్సియస్ మధ్యలో కానీ లేదా -100 డిగ్రీల సెల్సియస్లో కానీ ఒక ప్రయోగం చేసేసి ఆ ప్రయోగ ఫలితం అనేటటువంటిది జీవుల మీదకి అందించేటటువంటి ప్రయత్నం కూడా ఒక దీక్షే. కానీ ఆ దీక్షలన్నీ కూడా వేరు రకాల సైంటిస్టులు చేస్తారు, సాధారణ వ్యక్తి దీక్షలు వేరు అనే అర్థం లోపల మనకు వచ్చేసింది. సరే, అట్లాగే అనుకుందాం. ఇక్కడి దీక్ష ఏంటి? ఆ దీక్షలన్నీ సైన్స్లకు సంబంధించినవి. ఇంకో దీక్ష ఏదో తాత్కాలికంగా ఉద్యోగాదులు సంపాదించడమో చదువుకోవటం కోసమో అనుకుందాం. కానీ సాధారణ వ్యక్తికి ఉండేటటువంటి ఈ దీక్షల వెనక, ఉదాహరణకు శివదీక్షలు ఉన్నాయి, దుర్గా దీక్షలు ఉన్నాయి, ముఖ్యంగా చాలామందిలో లోకంలో బాగా ప్రహతంలోకి వచ్చిన అయ్యప్ప స్వామి దీక్షలు ఉన్నాయి, త్రిశక్తి దీక్షలు ఉన్నాయి, అనేక రకాల దేవతలకు సంబంధించిన దీక్షలు ఉన్నాయి. ఆ దీక్షల లోపల ఏంటి అసలు జరుగుతున్నటువంటి వ్యవహారం అనేటటువంటిది మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. దీక్షా నియమాలు ఏమిటి అనుకుంటున్నప్పుడు ఈ దీక్షల లోపల మనిషికి వస్త్రధారణ లోపల మార్పు వస్తుంది. దానికి సంబంధించినటువంటిది ఒక నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారంగా అది నలుపో, తెలుపో, పసుపో, గోధుమ రంగో, లేకుంటే మనకు గంధం రంగో, పసుపు రంగో, ఏదో రకమైనటువంటి కలర్స్ కేటాయించబడతాయి. వయస్సులు కేటాయించబడతాయి. ఈ వయసులో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇది ఎలిజిబిలిటీ ఉంది, లేదు, స్త్రీలైతే పురుషులైతే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని కేటాయించబడతాయి. మనస్సును కేంద్రీకరించాలి కాబట్టి. ఆ తర్వాత మెడల్లో వేసుకునేటటువంటి దండలు, 22 సంధ్యల లోపల చేసేటటువంటి స్నానాదులు, చేసుకునేటటువంటి అర్ఘ్యాదులు, పూజలు, ఆ తర్వాత నిరంతర జపం, ఇటువంటివన్నీ దీక్షా నియమాలుగా సూచించబడ్డాయి.
మొట్టమొదటి రోజుల్లో ఇవే దీక్ష అని, వాళ్ళ తర్వాత ఎక్సెప్షన్స్ చాలా వచ్చాయి, వాళ్ళ జీవనావసరాలు కోల్పోలేక. ఈ దీక్ష ఏం చేయాలి అనేటటువంటిది మొట్టమొదటి అవసరం. మన మనస్సు అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఏదో రకమైనటువంటి ఆలోచనల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రస్తుతం తప్ప అప్రస్తుతాలకు వెళుతుంది. ఓ 10 ఏళ్ల క్రితానికైనా వెళ్ళొచ్చు, 10 ఏళ్ల తర్వాత ఇట్లా జరిగే అవకాశం ఉంటుందేమో భయంతోనే ఉండొచ్చు. అంటే మనం భూతం వెతుకుతాము, భవిష్యత్తు వెతుకుతాము, వర్తమానంలో ప్రశాంతంగా ఉండం. మీ వర్తమానాన్ని మీకు గుర్తు చేసేటటువంటిది ఈ దీక్ష. ఇప్పుడు నువ్వు ఎవరితో కలిసి ఉంటావో కలిసి ఉండు. నీ మనస్సు బలహీనపడుతున్నప్పుడు బలంతోని కలిసి ఉండటం, ప్రతిక్షణం నిన్ను నువ్వు గుర్తుపెట్టుకొని నేను బలంతో కలిసి ఉన్నానా లేదా అని చెప్పేసి గుర్తు చేయడానికి చేసే పని దీక్ష. సైన్స్ ప్రకారంగా మనకు ఉండేటటువంటిది ఏంటంటే, ఏదైనా ఒక దీక్ష లోపల ఒకానొక అంశంతోనే మనం కలిసి ఉండేటట్టయితే 21 రోజుల నుంచి 40 రోజుల లోపల కనుక ఆ ప్రయత్నం కనుక కొనసాగుతూ ఉండేటట్టయితే దానిలాగా నువ్వు మారిపోతావు అనేది సూచన. ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం చెప్పేటటువంటిది లేదా మానసిక శాస్త్రం చెప్పేటటువంటి విశేషం ఏంటంటే, రోజుకు ప్రతి వ్యక్తికి 65,000 ఆలోచనలు ఉంటాయట. వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, 65,000 ఆలోచనలు. దురదృష్టం ఏంటంటే దీంట్లో 96-97% వచ్చేటటువంటి ఆలోచనలన్నీ రిపీటెడ్ థాట్స్, అప్పటికప్పుడే వస్తుంటాయి పోతుంటాయి. దీంట్లో 2-3%, 4% వచ్చేటటువంటిది స్ఫురణ శక్తితో వచ్చేటటువంటి పనులు. ఈ 97% అంటే దాదాపుగా 60,000 దాకా వచ్చేటటువంటి ఆలోచనలన్నీ వ్యర్థమని మనకు తెలుసు, అయినా కానీ ఆలోచిస్తున్నాం. ఈ దీక్ష ఏం చేయాలంటే, ఈ అనవసరమైనటువంటి ఆలోచనలు వస్తున్నటువంటి దాని ద్వారా ఈ శరీరాన్ని పాడు చేసుకోకుండా ఆ ఆలోచన ప్రదేశంలో శక్తిని నింపే ప్రయత్నం చేస్తూ తనను తాను సమాజానికి మళ్ళీ పునరంకితం చేసుకునే ప్రయత్నం జరగాలి. ఆ దీక్షలు కంటిన్యూ కనుక చేసుకుంటూ పోతే కొంతకాలం పోయేసరికి తాను అద్భుతమైనటువంటి జీవిగా మారి తన శక్తిని సమాజ శక్తిగా మార్చుకునే ప్రయత్నం చేయాలి, తన శక్తిని విశ్వశక్తిగా మార్చుకునే ప్రయత్నం జరగాలి. తన లోపల ఉండేటటువంటి సాధారణమైన అలవాట్లు ఏవైతే ఉన్నాయో అలవాట్లను ఆ 40 రోజుల పాటు ఆపేస్తారు. అందుకని 41వ రోజు దేనికయ్యా అని చెప్పేసానంటే, చేయొచ్చా అంటే 40 రోజులు ఆపేసిన తర్వాత 41వ రోజు చేయకుండా ఉండాలని కోరికతో ఇంకా వదిలిపెట్టండి. ఇటువంటి భావజాలాలను తగ్గించుకోండి అని చెప్పడానికే ఈ దీక్షలన్నీ మనకు ఉంటాయి. ఈ భావజాలమే కదా మనకి ఇబ్బంది పెట్టేది. నాకు దీనంటే ఇష్టం, ఇది ఇట్లాగుంటేనే కరెక్టు, ఇది లేకుంటే నాకు ఉండలేను, నేను ఈ రకంగా అయితే కంఫర్ట్, నాకు ఈ కంఫర్ట్ లేకుంటే నేను బతకలేను, నాకు ఈ రకమైన సుఖాలు ఎప్పటికీ ఉండాలి, ఈ ఆహారం అయితేనే తింటాను అని చెప్పేసి ఎప్పుడైతే మన మనస్సు లోపల భావాలు ఉంటాయో అటువంటి బయటికి కనిపించేవే లోపల ఇంకెన్ని ఉన్నాయి మనకు. ఇటువంటి లోపల బయట కనిపించేటటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలను కట్టడి చేసి దానిని నెమ్మదిగా ఆపే ప్రయత్నం చేయటమే దీక్ష. ఒకసారి మనం దీక్ష తీసుకుని ఒక అంశం మీద కేంద్రీకరించామంటే ఆ తర్వాత ఇంకా దాని అవసరం రాకూడదు. ఆ అవసరం వచ్చింది అంటే మళ్ళీ మన దీక్ష సరైంది కాదు. ఆ 40 రోజుల పాటు బలవంతంగా లోపల అణిచిపెట్టి కాసేపు చేసింది అన్నమాట. దానివల్ల ప్రయోజనం ఉండదు. ప్రయోజనం కోసం అనుకునేటట్టయితే ఎన్నిసార్లు దీక్షలు చేసుకున్నాను అని చెప్పేసి మన మనస్సుకు అనిపించేటట్టయితే ఒక దేవతా సంబంధమైన దీక్ష తీసుకుంటున్నాను అంటే ఆ దేవతా దీక్ష అయిపోయేసరికి ఆ 40 రోజులు 21 రోజులు ఎంతో డేట్స్ పెట్టుకొని అయిపోయేసరికి ఇంకా మళ్ళీ జీవితంలో దాని మీద మనకు మోహము కానీ ఇష్టము కానీ ఏమీ ఏర్పడకూడదు. దాన్ని చూసినా చూడకపోయినా బాగుందిలే అనుకుంటూ వెళ్ళిపోగలగాలి. దాని మీద అదుపు సాధించే ప్రక్రియ కూడా ఒక దీక్ష. సాధారణంగా మరి వస్త్రధారణ ఎందుకయ్యా అనేది ఒక ప్రశ్న వస్తుంది. ఎక్కడో ఆలోచిస్తుంటామండి. ఏదో మన మనస్సు ఊరుకోదు కదా, పడుకున్నా లేచినా కూర్చున్నా కానీ ఎక్కడెక్కడో తనకుండే కర్మల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది తన దేహము, తన పరిమితి, తనకుండే కుటుంబము, ఆ తర్వాత అమ్మ నాన్న అక్క చెల్లె అన్న తమ్ముడు భార్య భర్త పిల్లలు, తను చేసే ఉద్యోగము, దాని ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక వ్యవహారం, తనకుండేటువంటి బంధనాలు. ఎంతసేపటికి ఇవే ఆలోచన చేసేది. విస్తరించడం కూడా విస్తరించాం మనం. సాధారణంగా ఏవో 50 100 ఇవి ఉంటాయి, వీటి చుట్టే బతుకు. ఇటువంటి బంధనాలన్నింటిలో ఆలోచనలోకి వెళ్ళిపోతుంటున్నప్పుడు ఎందుకో ఇట్లా చూసుకుంటూ ఉంటుంటే సాధారణంగా కనిపిస్తే ఏదో ప్యాంటో షర్టో లేకుంటే ఏదో కనిపిస్తుందయ్యా అనుకుంటే ఏం పట్టించుకోరు. కానీ ఒక నల్ల బట్టలో తెల్ల బట్టలో లేకుంటే పసుపు బట్టలో ఇట్లా చూసుకునేటట్టయితే ఏంటి నేను మామూలుగా ఉన్నదానికన్నా విభిన్నంగా ఉన్నానేంటి అని నాకే అనిపించాలి.
అనిపించేసి వెంటనే నేను దీక్షలో ఉన్నాను, ఈ రంగు బట్టలు వేసుకున్నానంటే నేను సాధారణమైన ఆలోచనలు నేను ఇంకా ఆలోచించకూడదు అని గుర్తు అని చెప్పడం కోసం నన్ను నేను ఎప్పటికప్పుడు సరి చేసుకునేటటువంటి విధానమే ఈ దీక్షా వస్త్రాలు అంటారు. దీక్షా వస్త్రాలు కేవలం అప్పటికే కాదండి, ఏదైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించే సందర్భంలో కూడా దీక్షా వస్త్రాలను ఇస్తారు. అది వారం రోజులు ఉంటాయి, దేవతా ప్రతిష్టలప్పుడు, ఇంకా ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు, తన ఇంట్లో పెళ్ళిళ్ళప్పుడు, ఇతర విషయాల్లో దీక్షా వస్త్రాలు అంటారు. ఆ దీక్షా వస్త్రాల ధారణ ఉంటున్నంత సమయం లోపల మనిషి మరొక వైపు మనసును కేంద్రీకరించకూడదని చెప్పడం కోసం ఆ వస్త్ర నియమం. అది ఆ రంగు చూడగానే మనకు అనిపించాలి, ఓహో నేను అటువైపు వెళ్ళట్లేదు, నా ఆలోచనలు మళ్ళీ నేను ఏ స్వామిని అయితే, ఏ భగవత్ శక్తిని అయితే ఉపాసనలో ఉన్నానో ఆ ఉపాసన వైపే నా మనసు తిరగాలి తప్ప లోక వ్యవహార సంబంధమైనటువంటి ఆలోచనల వైపు నేను వెళ్ళకూడదు అని చెప్పేది ఈ దీక్షా వస్త్రధారణ. ఏదో ఆలోచించుకుంటూ చేయకుండా పెట్టుకుంటూ ఇట్లా అనుకుంటూ ఉన్నాం అనుకోండి, మెడలో ఒక మాల కనపడుతూ ఉంటుంది. ఇదేంటి ఏమో ఉంది, నాకు ఎప్పుడు ఇవి ఉండవు కదా, ఏదో బంగారు చేయను కదా ఉండాల్సిందని తలకాయ ఇటు తిప్పుకునేటట్టయితే అది కనిపిస్తూ ఉంటుంది. ఇది కాదు, నాకు ఏదో ప్రత్యేకమైనటువంటి అంశం ఉంది అని చెప్పి ఆ సమయం లోపల మనం కంట్రోల్ చేసుకునేటటువంటిది దీక్ష. ఇక్కడ మనం చేసేటటువంటి చాలా రకాల పనులు ఉంటాయండి. ఒకటి ఉపవాసం దీంట్లో చేసేది. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్నటువంటిది అంతా కూడా ఉపాసనాభావం అంటాం. ఉపాసన అంటే అర్థమేంటి? ఆసన, ఎవరి పక్కన కూర్చోవటం, నీకన్నా గొప్పనైనటువంటి ఒకానొక శక్తి పక్కన నేను కూర్చున్నాను, ఆ శక్తితోనే కలిసి ఉంటాను. దీక్షలో చేయాల్సిన పని అది. ఆ శక్తితోనే కలిసి ఉండటం ఉపాసన. ఇతరమైనటువంటి ఏ ఆలోచన నేను చెయ్యకుండా ఒకానొక శక్తి, ఒకానొక విశేషం. ఓ సైంటిస్ట్ ఏం చేస్తున్నాడండి, అతి దీక్ష అని ఎందుకని గుర్తు చేశాను నేను, తను చేసేటటువంటి పని మీద పరిపూర్ణంగా దృష్టి పెట్టేసి దాని యొక్క అంతు చూసిన దాకా మనసు వదిలిపెట్టాడు. ఎక్కడ కూర్చున్నా అదే ఆలోచిస్తాడు. ఒక రీసెర్చర్ చేసే పని అది, ఓ పరిశోధకుడు చేసే పని. ఆ పరిశోధన చేస్తున్న సందర్భం లోపల ఇంకోవైపు దృష్టి ఎట్లాగైతే సాగించడో, మన లోపల ఉండే చైతన్యం కానీ మన చుట్టూ చైతన్యం కానీ ఒక విగ్రహ రూపంలోనో అక్కడ ఎదుర్కొని దాని పక్కనే మనం మానసికంగా కూర్చుంటే, భౌతికంగా అన్నిసార్లు కూర్చోలేకపోవచ్చు, మానసికంగా అక్కడే కూర్చోవడం అనేటటువంటిదే ఉపాసన. దానికి అందుకనే ఒక జపమో నియమమో ఒక పూజో ఏదో పెట్టుకొని ఆ తర్వాత కంటిన్యూగా జపం చేయాలి. ఏదో ఒక గంట సేపు చేసేసామండి, 108 సార్లు చేసేసాం అయిపోయింది కాదు. సాధారణంగానే కాదు అనుకుంటుంటే దీక్ష తీసుకున్నప్పుడు అసలే కుదరదు. 24 అవర్స్ అదే పనిలో ఉండాలి. నిద్రించేటటువంటి కొద్ది సమయం తప్ప మిగిలిన సమయం అంతా ఎక్కడ ఉండాలి అంటే, నా మనస్సు ఏ దేవతా ఉపాసనలో ఉన్నానో దాని మంత్రం చుట్టూ, ఆ విగ్రహ రూపం చుట్టూ, దాని తత్వం చుట్టూ ఉండాలి. నేను సూర్యుడిని ఉపాసన చేస్తున్నాను అని చెప్పేసి నేను అన్నానంటే, నా మనసును ఎంతసేపటికి ఆ సూర్యుని యొక్క వెలుగు, వెలుతురు, దానికి ఉండేటువంటి గొప్పతనం ఏంటి, దానివల్ల వచ్చే జ్ఞానం ఏమిటి, ప్రకాశం ఏమిటి, సూర్యుని ద్వారా వచ్చేటటువంటి లోక ప్రయోజనం ఏమిటి, ఆ వైపు నేను విశ్వసిస్తూ దాని మంత్రాన్ని పఠిస్తూ అక్కడే చూసుకుంటూ ఉండాలి తప్ప ఈ లోకానికి రాకూడదు. ఇటువంటివే అన్ని దేవతలకు సంబంధించినటువంటి మనకు దీక్షలు అని అంటాం. ఉపాసనా నియమాలన్నీ ఇటువంటివి. ఆసన, నీ మనస్సును దేని పక్కన పెడితే అది ఉపాసన. సంసారం దగ్గర పెట్టావా ఇదే ఉపాసన, సుఖాల దగ్గర పెట్టావా ఇదే ఉపాసన, నాకు ఈ హోదా కావాలి, గౌరవం అక్కడ అదే ఉపాసన. నువ్వు విస్తరించాలి అనుకుంటే నీలో ఉన్న చెత్త తొలగించుకోవాలి. కాబట్టి చెత్తను తొలగించుకునేటటువంటి మార్గం లోపల చెప్పినటువంటి అనేక రకాల మార్గాల్లో దీక్ష, వస్త్రధారణ, స్నానం ద్వారా బాహ్యదేహ శుద్ధి జరగాలి వ్యక్తికి. ఎప్పటికి కూడా బాహ్యదేహ శుద్ధి, స్నానము, అంతర్దేహ శుద్ధి కూడా ఉంటుంది. మరి లోపల ఉండే లివరు, ప్యాంక్రియాస్, కిడ్నీస్, హార్ట్, లంగ్స్ ఇవన్నీ క్లీన్ కావాలి. సర్క్యులేషన్ సిస్టమ్ అంతా కూడా నీట్గా ఉండాలి. నర్వస్ సిస్టమ్ చాలా హ్యాపీగా ఉండాలి అనుకునేటట్టయితే శరీరంలో ప్రతి భాగంలోనూ ఆక్సిజన్ సప్లై ఉండాలి. అది కావాలంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి దీక్షలో ఉన్నా లేకున్నా చేయాలి. దీక్ష ఉంటే తప్పనిసరిగా చేయాల్సింది 1 గంట సేపు యోగా ప్రాణాయామాల్లో ఉండాలి. శరీర శుద్ధి, బాహ్యదేహానికి స్నానం పోయటం ఒకటే కాదు, అంతరదేహానికి సంబంధించిన స్నానం యోగా ప్రాణాయామాల ద్వారా అంతర్దేహంలో మలినాలు తొలగించబడతాయి. దీక్షలో ఉన్నప్పుడన్నా మన లోపల బయట మలినాలు ఉంటే ఎట్లాగో. మనశ్శుద్ధి అనేటటువంటి దానికి మనం మొదలుపెట్టి నిద్ర లేచినప్పటి నుంచి నామపారాయణమే మనం మొదలుపెట్టుకొని ఏ దేవతాస్మరణ చేసుకుంటూ ఉండాలో అదే దేవతాస్మరణ చేసుకుంటూ ఆ 40 రోజుల లోపల లక్షలాదుల నామాలు అదే నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండటం అనేటటువంటిది మనశ్శుద్ధికి సంకేతంగా ఉంటుంది. వేరే ఆలోచన రానివ్వకుండా మనశ్శుద్ధి చేయాలి.
40 రోజుల పాటు మనము ఒక ఏ ఆలోచనను మన దగ్గరికి రానియకుండా ఉండేటట్టయితే నెమ్మదిగా మనము దానిగా మారిపోయే ప్రయత్నం చేస్తాం. అనవసరమైన ఆలోచనలు వీడు మన దగ్గర రానివ్వట్లేదులే మనం వెళ్ళిపోదామని చెప్పేసి వాటంతలో ఎండిపోతాయి. వాటికి మనం రోజు నీళ్లు పోస్తున్నాం కాబట్టి అవి ఉంటున్నాయి మన దగ్గరికి. నీళ్లు పోసి దగ్గరుండి మరి వాటిని పోషిస్తున్నాం. ఆ ఆలోచనలు ఎండగట్టాలి, తీసిపారేయాలి. ఆ ప్లేస్కు మరొక దాన్ని దైవిక శక్తిని కనుక పెట్టేటట్టయితే ఇవన్నీ పోతాయి. ఇది మనశ్శుద్ధికి సంకేతం. దాని తర్వాత కర్మశుద్ధి కోసం ఈ సందర్భంలో దాన ధర్మాలు చేయాలి. అందుకని అందరికి భోజనాలు పెట్టడం, ఇవి చేయటం, అవి చేయటం, నలుగురికి ఉపయోగపడటం అనే పని కూడా ఇదే సందర్భంలో చేయాలి. అంటే మనిషి యొక్క ఆలోచనలన్నీ ఏంటంటే తన కర్మల వల్ల, చేసిన పూర్వకర్మల వల్ల ఈ దేహము, ఈ చుట్టుపక్కల వాతావరణం వస్తుంది. అది శుద్ధి కావడానికి దానం చేయాలి. కర్మ వల్ల ఆలోచనలు వస్తాయి. అందుకని మనశ్శుద్ధి కోసం జపం చేయాలి. ఆలోచనల వల్ల అంతర్దేహం తొందరగా పనిచేస్తుంది, నర్వస్ సిస్టమ్, ఇతర సిస్టమ్స్ అన్నీ. అందుకని అది శుద్ధి కావడం కోసం యోగా ప్రాణాయామాలు చేయాలి. దాని ద్వారా బాహ్యదేహం మలినం కాకుండా ఉండటం కోసం స్నానం చేయాలి. స్నానం, యోగా ప్రాణాయామం, జపం, చివరికి దానం అనేటటువంటి 4 ప్రాసెస్లో కూడుకున్నటువంటిది దీక్ష. ఇది సాధారణంగా అందరూ చేయొచ్చు, లేదా ప్రత్యేకంగా అది సాధారణంగా నాకు కుదరట్లేదంటే ఐ హ్యావ్ టు ప్రాక్టీస్. కొద్ది రోజుల పాటు ఒక నియమబద్ధంగా ఉంటాను అనుకున్నప్పుడు దీక్షాబద్ధంగా చేయాలి. ఈ సందర్భంలో ఆహారం కనుక బాగా తీసుకుంటే ఈ పనులు ఎక్కడ చేయటం వస్తుంది, నిద్ర వస్తుంది. అందుకే ఈ సందర్భంలో ఉపవాసం అనే పదం వాడతారు. ఈ ఉపవాస శబ్దంలో మనకు ఉన్నటువంటిది ఏంటంటే ఉపసమీపే వసతి, ఉండుట అని అర్థం. అంతే దాని అర్థం. లోపల మనం కేవలం ఆహార నియమాలను పెట్టుకున్నాం. దాంట్లో భగవంతుని సమీపంలోనే ఉంటూ ఇతర విషయాలన్నీ మరిచిపోయి ఆహార నియమాలన్నీ పక్కకు పెట్టేసేసి నేను కేవలం అక్కడే ఉన్నాను, అదే నాకు ఆహారం అవుతుంది అని చెప్పేసి ఉండటం అనేది తప్పనిసరి అని చెప్పినటువంటిది ఉపవాసం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే దానికి ఆహారము అనేది ఎందుకు వచ్చింది తోడు, ఈ ఎవరికో ఒకరికి కొంచెం ఓపిక తక్కువగా ఉంటున్న సందర్భాల లోపల నైనా పర్వాలేదు ఏదో పాలు పండ్లు తీసుకొని అయినా తప్పనిసరి అవసరము అనుకుంటూ కొద్దిగా ఏదైనా సరే వేయించుకున్నటువంటి కొంచెం ఉప్మాలాగా చేసుకొని తిన్నాయన అని ఏదో కొంచెం చెప్పారు. ఎక్సెప్షన్స్ చెప్పడం మొదలు పెడతారు కదా, ఈ ఎక్సెప్షన్స్ మెయిన్ రూల్స్ అయ్యి కూర్చుంటాయి. అవి సాధారణ వ్యక్తి కూడా ఉపవాసం అనగానే వాళ్ళ ఆల్టర్నేటివ్ ఫుడ్ ఏంటి అనే ఆలోచన చేసే స్టేజ్కి వచ్చాం. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఇది సరైన పద్ధతి కాదు. అందుకని ఉపవాస దీక్ష అంటే ఆ రోజు నువ్వు భగవంతునితో ఎంతసేపు కలిసి ఉన్నావు, నీ ఇష్టమైనటువంటి దైవ నామంతో ఎన్నిసార్లు చేసి ఉన్నావు. అవాలో 1000 సార్లు చేసావా, 10,000 సార్లు చేసావా, 20,000 సార్లు చేసావా, అదే పనిలో ఉన్నావా. నిద్ర ఆహారం పక్కకు పెట్టి భగవంతునితో ఉండటం. నిద్రాహారం ఉందంటే నీ పొట్ట బాలేదని అర్థం, దాంతోనే కూర్చున్నావు అని అర్థం. అందుకని ఆ సందర్భంలో చేసేది ఈ 40 రోజుల పాటు చేసే ఉపవాసం వల్ల టోటల్గా అంతర్గతమైనటువంటి శరీరం అంతా శుద్ధిపడుతుంది. అది మనకు కావలసినటువంటి అంశం. కావలసినంత ఆహారం స్వీకరించేసి ఏదో ఉదయం సాయంత్రం ఏదో పూజ కోసం ఇట్లా కాసేపు తిప్పేసి అయిపోయిందిలేండి, ఇక నేను మామూలుగా ఉంటాను, నా ఫోన్లు నావే, నా వ్యవహారాలు నావే, నా ఫోన్లలో ఉండే రీల్స్ నావే అని చెప్పేసి అనుకునేటటువంటి విధానం ఉన్నప్పుడు దీని దీక్ష అని ఎట్టి పరిస్థితుల్లో అనకూడదు. దయచేసి ఎవరైనా ఆ మార్గంలో ఉంటే దీని ప్రకారంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఉపాసన ఉపవాసంతో కూడుకున్నటువంటి దీక్ష అయితే తనను తాను మరిచిపోయి ఒక్కొక్కసారి మళ్ళీ ఈ ఆలోచనలోకి కర్మ తీసుకెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు తనను తాను ఇట్లా చూసుకుంటున్నప్పుడు కలిగేటటువంటి వస్త్రధారణ వల్ల కొంత మార్పు రావాలి. ఆ వస్త్రధారణతో పాటు మెడలో వేసుకునే మాల మనకు బరువు తెలుస్తూ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి కదులుతున్నప్పుడల్లా. ఆ తర్వాత కూర్చుని చేసేటటువంటిది స్నానము, చలినీళ్ళు ఇవన్నీ చేస్తున్న సందర్భాల లోపల ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది, నాలో ఏం లోపం వచ్చింది, ఆ లోపాన్ని ఎట్లా సవరించుకోవాలని చెప్పేసేటటువంటిది దీక్ష. అందుకే ఈ దీక్ష ఆ దీక్ష ఇది గొప్పది తక్కువదని చెప్పడం కాదండి. ఈ దీక్షలు ఏమీ తీసుకోకుండా ఇంట్లో ఉండి కూడా చేసేటటువంటి ఈ తపన కనుక్కుంటే అదే దీక్ష. అందుకే దీని దీక్షకు మౌలికంగా చెప్పినటువంటి మాట ఏంటంటే అన్నీ మర్చిపోయి ఒక మెయిన్ ఎగ్జామ్కో పెద్ద ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యేటటువంటి ఒక విద్యార్థి లేదా తనకు హార్డ్ సబ్జెక్టుగా ఉంటున్న సందర్భాల లోపల దాన్ని ఎట్లయినా తెలుసుకొని 10 మంది దగ్గర కూర్చొని చదువుకొని దాని తర్వాత దాన్ని రేపు పొద్దున పరీక్ష కోసం తీసుకొని వెళ్ళిపోయేటటువంటి ఒక విద్యార్థి తత్వం ఎటువంటిదో, ఏదో గొప్పనైనటువంటి ప్రయోగం చేసే సందర్భాల లోపల ఉండేటటువంటి ఒక సైంటిస్ట్కు వచ్చేటువంటి పరిమితి ఎటువంటిదో, ఏదైనా ఒక కొత్తది నేర్చుకోవాల్సిన జ్ఞానం కావలసినటువంటిది అది వస్తు రూపమైనా కారు రూపమైనా పర్వాలేదు, ఏదైనా సరే నేర్చుకునేటప్పుడు ఉండే శ్రద్ధ ఎటువంటిదో ఒక పని చేసే సందర్భంలో అటువంటి శ్రద్ధను కేటాయించి నా మనస్సు మీద నేను అదుపు సాధించి దాన్ని పక్కకు పోనివ్వకుండా ఆపే ప్రయత్నం చేయటమే దీక్ష అని అర్థం.
దానికి ఇవన్నీ పక్కకు కనిపించేటటువంటివన్నీ కూడా ఏంటంటే సపోర్టర్స్ అంటాం, దానికి కావలసినటువంటి విధానాలకు. ఈ ఉపవాస భావన అనేటటువంటిది నిజానికి చాలా ఆలోచించదగినటువంటి అంశంగా మారిపోయింది. ఈవెన్ దీక్షల్లో కూడా ఒక పూట భోజనము అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాం. అసలు భోజనం చేయకపోయినా ఏం కాదు, ఏదో కొద్దిగా అట్లా పాలు పండ్లు తీసుకుంటూ కొద్దిగా తీసుకుంటూ ఉంటే సరిపోతుంటుంది. ప్రసాద భావంలో తీసుకోవాలి అక్కడ, భగవంతుని యొక్క ప్రసాద భావం అని చెప్పేసి అని. కడుపు నిండా తినటం అనేటటువంటిది ఉపవాసంలో నిషిద్ధం. అసలు కడుపు నిండా తినకూడదు. తిన్నామంటే ఆటోమేటిక్గా మనకు శరీరానికి వచ్చేటటువంటి సాధారణమైనటువంటి కోరికలు, వ్యవహారం అన్నీ మొదలవుతాయి. అన్ని కోరికలు మొదలైన తర్వాత నువ్వు బాహ్యంగా బలవంతంగా అణుచుకుంటావు వాటిని తప్ప అంతరంగా వాటి చుట్టే తిరుగుతూ ఉంటావు కదా. మానసికంగా శరీరంలో ఏ భావాలు అయితే ఉంటాయో, అందుకని అటువంటి కోరికలన్నింటినీ కూడా మనము తగ్గించుకుంటూ చేసేటటువంటి ప్రయత్నం కావడం వల్ల ఆ రకంగా ఆహార నియమం మనం పెట్టేసి ఇంతకుముందు శరీరం లోపల అరగని పదార్థాలు లేకుంటే ఎక్కడైనా దాచుకున్న పదార్థాలు, పని లేనటువంటి కొవ్వు గివ్వు ఏదైతే ఉంటుందో అదంతా ఈ 40 రోజుల లోపల కరిగిపోయే వ్యవహారం చేసేసి చెత్తను తొలగించుకునే ప్రయత్నం. చివరగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే, మలిన శుద్ధి కోసం చేసేటటువంటిది ఆలోచనాపరమైన మలినాలు, కర్మపరమైనటువంటి మలినాలు, అంతర్దేహంలో మిగిలిపోయిన మలినాలు, బాహ్యదేహం మీద స్టోర్ అయినటువంటి మలినాలను అన్నిటినీ కూడా తొలగించటం కోసం నేనంటూ ఒక ప్రయత్నం మొదలుపెట్టదలుచుకుంటే అది సాధ్యం కాని సందర్భాల లోపల ప్రారంభం లోపల 30-40 రోజులు కష్టపడి ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తూ మామూలు జీవితంలో కూడా కంటిన్యూ చేసేటటువంటి ఒక గొప్ప ప్రయత్నం దీక్ష. ఆ దీక్షను కొనసాగించేసి వ్యక్తి శక్తిగా మారాలి, మానవుడు మహనీయుడు కావాలి, మనిషి మనీషి కావాలని అందరినీ కోరుకుంటూ ఉంటాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసరం నమో నమః.